కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పరమ పవిత్ర క్షేత్రం. నిలువు దోపిడీ ఇస్తే వెంకన్న కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. కానీ వైసీపీ హయాంలో ఆ వెంకన్ననే నిలువునా దోచేశారంటున్నారు ప్రస్తుత ఈవో శ్యామలారావు. ఇంతకీ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి? ఆయన ఇన్స్పెక్షన్లో తేలిన విషయాలేంటి? ఆయన ఇంతటి హాట్ కామెంట్స్ ను చేసేందుకు ఆయన వద్దున్న ఆధారాలేంటి? 2019 నుంచి 2024 వరకు అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది వైసీపీ. ఈ కాలంలో తిరుమల కొండపై అనేక అపచారాలు జరిగాయని ఆరోపణలున్నాయి. కొండంత అవినీతి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదని, ఆలయ పవిత్రతను విశిష్టతను దెబ్బతీసే కార్యక్రమం జరిగిందన్న వాదనలు కూడా గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు ఆరోపణలు విమర్శలు నిజమే అంటున్నారు ప్రస్తుత ఈవో శ్యామలారావు. తాను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కొండపై ఒక్కొక్క డిపార్ట్మెంటు తనిఖీ చేశానని, ఇప్పుడు ఆ తనిఖీల్లోనే షాకింగ్ విషయాలు తెలిసాయని అంటున్నారు ఆయన. శ్రీవారి లడ్డూలో నాణ్యత లేదు, అన్న ప్రసాదానికి వాడే బియ్యంలో తేడాలు, హోటల్స్లో శుచి శుభ్రత లేదు, సబ్ లీజులతో హోటల్స్ నిర్వహణ, ఐటీ విభాగంలో డొల్లతనం, మొద్దు నిద్రలో విజిలెన్స్ డిపార్ట్మెంట్, టికెట్స్ కేటాయింపులో అనేక లోపాలు, ఆధార్ డూప్లికేషన్తో దర్శనాలు, ఇలా అనేకం బయటపడ్డాయని అంటున్నారు. ఇంతకీ తనిఖీల్లో జరిగిందేంటో తేలిందేంటో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఈ సామాన్య భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళు అంటే సర్వదర్శనం అని ఏదైతే ఉంటానో వాళ్ళకి సంబంధించి ఆ ఫ్రీ లైన్లో ఫుడ్ సరిగ్గా అందలేదు. నేను మొదటి రోజు గ్రహించింది ఏంటంటే ఫుడ్ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామంది నాకు దొరకలేదు అనే కంప్లైంట్ చేయడం జరిగింది. చాలామంది ఇవి దొరకలేదు, నాకు పొద్దున్న ఎప్పుడో పెట్టారు, తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ సరిగా పెట్టలేదు, తీసుకొచ్చారు, కొంతమందికే ఇచ్చారు, తర్వాత మాకు అందరికీ ఇవ్వలేదు అనేది ఒకటి. చిన్నపిల్లలందరూ ఏడుస్తున్నారు, మాకు పాలు అందించలేదు, పాలు ఇవ్వాల్సింది పాలు అందించలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత సాంబారు అన్నం పెట్టారు, సాంబారు అన్నం క్వాలిటీ బాగాలేదు. ఆ తర్వాత ఏమన్నా సమస్య చెప్పుకుందామన్నా కానీ ఎవరు ఇక్కడ వినడానికి లేరు, సమస్య చెప్పుకోవడానికి కూడా వినడానికి లేరు అనేది కూడా ఒకటి విన్నాం. అందరూ కూడా మా అధికారులందరూ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళందరితోనే చర్చించినప్పుడు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక వ్యవస్థ అనేది లేదనేది గ్రహించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి విషయాలు ఇంకా చాలానే వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. అందులో ముఖ్యమైనది లడ్డూ విషయంలో. తిరుమల అంటేనే లడ్డూకు చాలా ఫేమస్. కానీ గత 5 ఏళ్లలో తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిపోయిందనేది ఇప్పుడు ప్రస్తుత ఈవో చెప్తున్న మాటలు. నాణ్యమైన నెయ్యి వాడలేదని, అందుకే నాణ్యత తగ్గిపోయిందంటూ తెలిపారు ఈవో. లడ్డూ పోర్ట్ సంబంధించిన వర్కర్స్తో, తర్వాత మన ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఇంతకుముందు ఇక్కడ చేసిన అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది. సో అందరూ చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా ఒకటి చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే గీ, మనమైతే ఏదైతే నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీ గీ ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది. ఇది ఆ రావాల్సిన టేస్ట్, అది కరెక్ట్గా టేస్టు స్మెల్ ఎరమ్ అంటారు కదా, ఆ సువాసన ఉంటే కానీ లడ్డూకి ఆ ఇంతకుముందు ఉండే క్వాలిటీ రాదు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, అవన్నీ కూడా లోపాలు, చిన్న లోపాలు ఉన్నాయి, అవి కూడా ఆ లోపాలు కూడా సరిచేయాలని మాకు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం కూడా ఈ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మొట్టమొదటిగా ఏంటంటే ఇవన్నీ టెండర్స్ ఆల్రెడీ పిలిచేస్తున్నారు, అవన్నీ కూడా క్వాంటిటీస్ సప్లై జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. కాకపోతే అందరినీ పిలిచి ఏదైనా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే టాలరేట్ చేసేది లేదని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఆ చర్యలు ఏం తీసుకుంటున్నాము, ఓన్లీ వార్నింగ్ ఇచ్చి వదిలేసారా, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు అడగొచ్చు. ఏం చేసామనేది కూడా మీకు త్వరలో ఒక వారం రోజుల్లో కూడా అది మీకు తెలియజేస్తున్నాం. దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఫ్యూచర్లో అంటే ప్రొక్యూర్మెంట్, గవర్నమెంట్లో ప్రొక్యూర్మెంట్కి కొన్ని నేను ప్రైవేట్ సంస్థలాగా వెళ్ళి నేను బజార్లో వెళ్ళి ఇది బాగుందని నేను కొనుక్కోవడానికి
లేదు. దానికి ప్రొక్యూర్మెంట్కి ఒక పద్ధతి ఉంటుంది ఏ విధంగా చేయాలనేది. ఇక నెక్స్ట్ అన్నప్రసాదం. 7 కొండలెక్కి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందుతుంది. నిజానికి దీన్ని స్వామివారి ప్రసాదంగా భావిస్తారు. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా దీన్ని అందరూ ఆరగిస్తారు. కానీ ఈ అన్నప్రసాద పంపిణీలో కాస్త తేడాలు జరిగినట్లు కనిపిస్తోంది. మొదటిగా క్వాలిటీ ఫుడ్, రైస్ క్వాలిటీ కానీ, అంటే అన్నం వండటంలో కానీ, అన్నం క్వాలిటీ కానీ, లేకపోతే సాంబారు, లేకపోతే కూరలు, తర్వాత ఇచ్చే మజ్జిగ, తర్వాత స్వీట్ అనేది అది కూడా ఆ క్వాలిటీలో కూడా లోపాలు గ్రహించాము. తర్వాత అధికారులతో చర్చిస్తే ఇన్ఛార్జ్ అధికారులు, డిప్యూటీ ఈఓస్ అందరితో కూడా, స్టాఫ్ అందరితో, కుక్స్తో చర్చిస్తే అందరూ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అదొకటి. బెల్లం అనేది అప్పటికే 15 రోజుల నుంచి నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు. చక్కెర పొంగలి చేయడానికి వీలు పడటం లేదు. అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. మజ్జిగ అనేది పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. ఎందుకు అంటే అది ఓకే, దాని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత తోడు పెట్టాక అది ఎక్కువ టైం ఉంటే అది ఎలాగ పుల్లగా అవుతుంది. సో అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం, అది చేయడం, ఇలాగ అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్, అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. నూకలు ఉన్నది వస్తుంది అనేది, నూకలు ఎక్కువగా ఉన్నది వస్తుంది అప్పుడప్పుడు అనేది దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. అలాంటివి లేకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఓ పెద్ద కసరత్తుగా మారింది. రోజు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతూ ఉండడంతో స్వామివారి దర్శనానికి అనేక విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అయితే దీన్ని కూడా కొందరు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. టికెట్స్ కేటాయించడంలో అనేక అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. లక్కీ డిప్ విధానంలో స్వామివారి సేవలను కొందరే ఎక్కువసార్లు దక్కించుకున్నట్లు తేలింది. ఓ భక్తుడికి ఏడాదిలో 1800 సార్లు లక్కీ డిప్ ద్వారా దర్శనం పొందాడు. ఓ వ్యక్తి ఆధార్ డూప్లికేషన్తో ఏకంగా 200 సార్లు దర్శనం చేసుకున్నాడు. అంటే ఐటీ విభాగంలో అనేక లోపాలున్నాయని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా చూసి చూడకుండా ఉన్నారా? కొందరికే లబ్ధి చేకూర్చేందుకు సామాన్య భక్తులను ఇబ్బందులకు గురి చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒకళ్ళు బుకింగ్ చేసుకోవడానికి బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే మొబైల్ నెంబర్తో 1800 సార్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, 1800 సార్లు లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఎలాగ ఈ వ్యవస్థలో, ఐటీ వ్యవస్థలో ఒక సీనియర్ అధికారులు ఉన్నారు, ఐటీ వ్యవస్థలో అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎలా పర్మిట్ చేశారనేది తెలియక చేశారా, తెలియక చేశారా, తెలిసి చేశారా అనేది ఏమో మరి నాకు తెలియదు, మీరే చూడాలి అది. కాకపోతే 1800 సార్లు బుక్ చేసుకుని 60 సార్లు డిప్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. తర్వాత చాలాసార్లు చాలా కేసులు మేము విజిలెన్స్ వాళ్ళకు కూడా పంపించాం. చాలా కేసుల్లో సేమ్ ఈమెయిల్ ఐడి 1000 సార్లు, 500 సార్లు, 200 సార్లు సేమ్ ఈమెయిల్ ఐడి, సేమ్ మొబైల్ నెంబర్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా విజిలెన్స్ అధికారులకి ఆ డేటా అంతా ఇవ్వడం జరిగింది. మేము ఇంతకుముందు ప్రెస్ రిలీజ్లో కూడా సిపిఆర్ఓ గారు రిలీజ్ చేశారు. మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను రిపీట్ చేయట్లేదు. ఇదే కాదు, తిరుమల కొండపై హోటల్స్ విషయంలో కూడా అనేక ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలను కన్ఫర్మ్ చేస్తున్నారు ఈవో శ్యామలారావు. తిరుమలలో హోటల్స్లో నాణ్యతా ప్రమాణాలు లేవని, అసలు సబ్ లీజులతో హోటల్స్ను నిర్వహిస్తున్నారని, ఈ విషయాలు విజిలెన్స్ సిఫారసు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని తేలింది. అంటే కొండపై అవకతవకలు ఉన్నా కళ్ళు మూసుకుని పనిచేశారనేది దీని సారాంశంగా కనిపిస్తోంది. ఇకపై ఇలాంటి అక్రమాలు జరగవని, ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని అంటున్నారు ఈవో. తిరుమల దైవత్వాన్ని, పవిత్రతను కాపాడేందుకు అస్సలు వెనుకాడేది లేదని, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని చెప్తున్నారు ఈవో. గతంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావాలి, భవిష్యత్తులో ఎలాంటి అపచారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి వెంకన్న భక్తుడు ఆశిస్తున్నాడు.
ప్రస్తుత అధికారులు ఆ డైరెక్షన్లో పనిచేయాలని అందరూ కోరుకుంటున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.